రీసెంట్ గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారకాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సడన్ గా డిపిఎస్ ద్వారకాలో ఫీజులు బాగా పెంచేశారనమాట. దాదాపు 5th క్లాస్ 6th క్లాస్ చదవాలంటే 3-4 లక్షల రూపాయల ఫీజు కట్టాలి సంవత్సరానికి అక్కడ. దాంతో చాలా మంది పిల్లల్ని ఫీజు కట్టలేనందుకు డిస్ఎన్రోల్ చేసేసారు. అంటే తక్కువ గ్రేడ్ నుంచి ఎక్కువ గ్రేడ్ కి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసేశారనమాట వాళ్ళు ఫీజు కట్టినందుకు. అంతేకాదు, ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ని హైడ్ లో పెట్టారు. రిజల్ట్స్ వాళ్ళకి చూపించలేదు, ఎగ్జామ్ మార్క్స్ ఇవ్వలేదు. దాంతో పాటు ఎవరైతే అయినా స్కూల్కి వస్తున్నారో ఆ పిల్లల్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టకుండా లైబ్రరీస్ లో కూర్చోబెడుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఢిల్లీలో బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ వచ్చేసింది, అందరూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి. దీనికి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పరెన్సీ ఫిక్సేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్ ఆర్డినెన్స్ 2025 తీసుకొచ్చింది అనమాట. ఇది ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పంపించారు. దీనిలో 3-tier రెగ్యులేటరీ స్ట్రక్చర్ తీసుకొచ్చారు. అంటే స్కూల్ ఫీజెస్ సంబంధించి ఒక సిస్టమ్ తీసుకొచ్చారనమాట ఈ ఆర్డినెన్స్ లో. దానిలో స్కూల్ లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కూడా టీచర్స్ రిప్రజెంటేటివ్స్, పేరెంట్స్ రిప్రజెంటేటివ్స్, అడ్మినిస్ట్రేటర్స్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ కూడా SC ST అన్ని రకాల కమ్యూనిటీస్ అనమాట. అంటే స్కూల్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది అనమాట. స్కూల్ లెవెల్ కమిటీకి సంబంధించి ఏదైనా అప్పీల్కి, అంటే స్కూల్ లెవెల్ కమిటీ చేసిన నిర్ణయాలకి అప్పీల్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత రివిజన్ కమిటీ ఉంటుంది అనమాట. అంటే స్టేట్ లెవెల్ బాడీ రివిజన్ కమిటీ అనేది. ఒకసారి రివిజన్ కమిటీ డెసిషన్ తీసుకుంటే అది 3 years బైండింగ్. ఆ 3 years ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే అనమాట.